ప్రపంచంలో ఉన్న తత్వశాస్త్రజ్ఞులందరూ ఉన్న తత్వానికి సంబంధించి ఆలోచనలు రకరకాలుగా చేస్తే ఒక్క మార్క్స్ ఎంగెల్స్ మాత్రమే దాన్ని తిరగేసి చూడాల్సిన అవసరం ఉందని నొక్కి వక్కాణించారు. నిజానికి మార్క్స్ ఎంగెల్స్ అనేవాళ్ళు తత్వాన్ని రాసి సైలెంట్గా కూర్చోలేదు. ఆ తత్వ ఆలోచనని గతితార్కిక చారిత్రక భౌతికవాదాన్ని సొసైటీకి అప్లై చేస్తుందో ఎలా ఉంటుందో చేసి చూపించాలనే ఒక కార్యాచరణ కూడా రూపొందించేటువంటి వాళ్ళు మనం చూస్తుంటాం. కవులు, కళాకారులు, తత్వవేత్తలు, మేధావులు ఎంతోమంది మ్యాన్స్క్రిప్ట్లు, మేనిఫెస్టోలు పెడతారు తప్ప కార్యాచరణ వైపు నడవరు. కానీ కార్యాచరణ కావాలి, మా జీవితకాలంలో ఆ కార్యాచరణ వాస్తవం కావాలని తప్పించి శ్రమించి యుద్ధం చేసినటువంటి వాళ్ళు కార్ల్ మార్క్స్, ఎంగెల్స్. ఈరోజు ఎంతమంది వారి గురించి ఆలోచిస్తున్నారో పక్కన పెడితే కార్యాచరణకు మాత్రం కొలమానము దిక్చూసి సాంకేతికంగా ఒక కొండ గుర్తు మార్క్స్ అండ్ ఎంగెల్స్ మాత్రమే.